అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాషా గారి ఛానల్. పాషా గారి ఛానల్లో మీరు అనుకోవచ్చు, ఏంది ప్రసాద్ మీరు వచ్చిండ్రని. అసలు నిన్ను ఎవరు రమ్మన్నారా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. నిన్న ఆయన ఒక వీడియో చూసిన. జగన్మోహన్ రెడ్డి గారు నా ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలి. మీరు అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నారా లేదా? ఆర్ యు దేర్ విత్ అమరావతి ఆర్ నాట్? ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. చూసి ప్రభావితమై సరే దగ్గరికి వెళ్ళే విషయం తేల్చుకుందాం అని ఆయన దగ్గరికి వచ్చిన. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. ఏం భాష గారు అంత డిఫరెంట్ నోట్తో చేశారు, ఎప్పుడు లేనిది. అమరావతిని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన 3 రాజధానులు అన్నాడు. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఐదర్ మీరు అమరావతితో, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది, మీరు అమరావతితో ఉన్నారా అమరావతితో లేరా? ఆఖరిలో ఖాయం చేసుకోరా. ఒకవేళ ఉన్నారు అంటే మళ్ళీ ఈ మావిగన్ ఇది అది అక్కర్లా. ఇదిగో మాస్టర్, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. మీరు ఇందులో ఒక మంచి సెంటెన్స్ ఉంది. మీరు మావిగంలో ప్రజలు ఉన్నారన్నారు, అమరావతిలో ప్రజలేరు. అసలు నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. అనేది ఏంటంటే మావిగన్ అన్న కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చారు అంటే మీరు ఇంతకు ముందు తీసుకొచ్చినటువంటి 3 రాజధానులు అన్నది ఫెయిల్యూరా? జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా. ఇది అసలు నాకు అర్థం కదా. మీ గట్టి గట్టి కనిపిస్తాడా ఆయన? మొన్న ఈయన కూడా అంతే నానా మాట్లాడు. నేను ఉన్నా కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నువ్వు మధ్యలో ఈయన అయిపోయాడు నేను ఉండగానే. ఇట్లా కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే అనరా మీరు మాత్రం. మీరు తీసుకొచ్చింది కదా 3 రాజధానులు, ఫెయిల్యూర్ అని మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకున్నట్టే. ఇది రియలైజేషన్. ఒప్పుకున్నారు. విరమించుకుంటాం. ఎందుకు ఒకటే విషయం, విరమించుకోండి, మావిగన్ తీసుకురండి. సరే మావిగన్ గురించి మాట్లాడినా కూడా ఇట్ ఇస్ టూ లేట్ కదా. కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. ఇదేదో 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద తెచ్చుంటే ఇక్కడ ప్రజలు ఉన్నారు, ఇక్కడ ప్రజల భూమి రేటు పెరుగుతుంది, అప్పుడు అందరూ మీతో నిలబడేవాళ్ళు. జనం అంటే డబ్బు తీసుకొని మందు తీసుకొని కులం పిచ్చితో మతం పిచ్చితో 5 ఏళ్లకోసారి పోలింగ్ బూత్ కెళ్ళి ఓట్లేస్తుంటారు. వాళ్ళకంత టైం ఎక్కడ రాజా? ఎవరి కష్టాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అమరావతి ఇప్పుడు మొదలు పెడుతున్నాం కాబట్టి ప్రతిదానికి హైదరాబాద్ తోనో ఇంకా దేనితోనో మనం పోల్చక్కర్లా. 100% కరెక్ట్ అండి. మనం ఏం చేయాలి ఇప్పుడు? నా సింపుల్ ప్రశ్న నేను అడిగింది, చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే ఆయుధం అన్నది ఆయన మీడియా వాళ్ళకనండి ఆయన కార్యకర్తల చేతికిచ్చాడు. ఇంటెలిజెంట్ ఫెలో. ఇది అమరావతి మీ ఆయుధం, మీరు పోరాడండి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యకర్తలకి మీడియా వాళ్ళకి డిజిటల్ మీడియా వాళ్ళకి ఏం ఆయుధం ఇచ్చాడు? మావిగన్. మావిగన్ ఈజ్ టూ లేట్ అండి. యుద్ధంకి మీరు మిమ్మల్ని పంపించాలంటే 5 ఇచ్చి పంపించాలా అక్కర్లేదా? అది ఏం మావిగన్ అంటే నువ్వు నీ నాయకుల్ని ఫుల్ స్వింగ్ చేసావు. అంటే 3 కాల్ చేశాడు మావిగన్తో. వీళ్ళకి యుద్ధం చేయడానికి 5 ఇచ్చి పంపించాలి. మరి 3 రాజధానులు ఎక్కడ? అది అయిపోయింది అధ్యయం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఓకే అంటే రాజకీయాల్లో ఇక అయిపోయిన అధ్యాయం అంతే. విత్డ్రా చేసుకో. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి విత్డ్రా చేసుకున్నాడో ఈ యాక్సెప్టెడ్ హిస్ ఫెయిల్యూర్. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం 3 రాజధానులు విరమించుకున్నారని మీరే చెప్పారు ఇందాక. ఇప్పుడు అమరావతికి మీరు సపోర్ట్ చేస్తున్నామన్నారు, అమరావతికి మేము వ్యతిరేకం కామన్నారు, సపోర్ట్ చేసినట్టే. మరి మావిగన్ ఎక్కడి నుంచి వచ్చింది కదా? తిట్టదని చెప్పరా? మీరు చంద్రబాబు నాయుడు గారిని విజనరీ లీడర్ అంటారా? నా లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ లీడర్ కదా. అయ్యి బాబోయ్ నిజమే. నమ్మ బుద్ధి కావట్లేదురా. నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ఇదే మీ ప్రాస్పెక్టివ్ అయినప్పుడు వై యూ హ్యావ్ అపోజ్డ్ ద బిల్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ? నా క్వశ్చన్ సింపుల్. అంటే కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. నేను మీద ఒక ఇంటర్వ్యూ చూసా నిన్న. మీరు ఆ ఇంటర్వ్యూలో చాలా మంచి పాయింట్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మావిగన్ అని చెప్పేసి ఎవరో ఒకరు రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు. కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతర్గత శత్రువులు ఎవడైతే ఉన్నాడో ఆయన ఎంట పెట్టి ఫస్ట్ తంతే సగం దరిద్రం ఉంటుంది. ఈ దిక్కుమల ఐడియా ఎవడిచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనైతే క్షమాభిక్షలు లేకుండా ఎంట పెట్టి తన్నాలి. ఫస్ట్ నేను మామాట లేకుండా చెప్తున్నా. ఆ వ్యక్తిని ఏదో చేయాలి, తన్నాలు ఆ వ్యక్తిని ఏదో చేయాలి. మీరు బాగా ఎక్సైట్ అయ్యారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నిన్న చెప్పినటువంటి ఒక మంచి పదం నాకు చాలా నచ్చింది. మావిగన్ గురించి చెప్పండి సార్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ మావిగన్? ఆ తెంగరోడు ఎవడైతే జగన్మోహన్ రెడ్డికి రికమెండ్ చేసి ఆ మావిగన్ రాసి ఇచ్చాడు, ఆ బుర్ర తక్కువ సన్నాస్ గాడు. ఇట్స్ రాంగ్ టైం. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. నేను ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి దగ్గర కొంతమంది పాత కక్షలతో రగిలిపోతున్న సన్నాస్ గారు ఉన్నట్టుకున్నారు.
ఓకే అందుకంటే ఇలాంటి దిక్కుమాలు రాంగ్ టైమింగ్ ఎవడు చేయడు. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా. ఈ తెంగరోడు ఇచ్చిన పనికిమాలిన ఐడియా వల్ల ఏమైందంటే కరవడు పాల్లో ఉప్పు కళ్ళు వేసినట్టే. మీరు పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. యదవని భరించింది కాక ఇప్పుడు ఈ యదవను కూడా భరించవలసి వస్తుంది. అంటే ఎవరో మీకు తెలుసు? నాకు తెలుసు, నేను కైసే టైం ఉంది చెప్పేస్తే నేను చాలా దగ్గర చెప్తాను, బూతులో ఉంటాయి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. కార్యకర్తలు కూడా వైసీపీ అంటే ఈ డెసిజన్ కి వ్యతిరేకంగా చాలా మాట్లాడుతున్నారు. మంది మాడుతున్నారు. అంటే 10 రూపాయల వడ్డీ కప్పు తీసుకొచ్చి మీకు బీర్లు బిర్యానీలు మటన్లు చికెన్ తినిపిస్తుంది దేనికిరా? మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనికా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన